అమ్మా, డాక్టర్తో మాట్లాడాం. ఆయన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదన్నారు. కాకపోతే తలకి బలమైన గాయం తగలడం వల్ల ఇంకా స్పృహలోకి రాలేదంట. తొందరలోనే స్పృహలోకి వస్తారంట. ఆయనకు కావాల్సిన డబ్బు గురించి మీరేం ఆలోచించకండి అమ్మా, మేము చూసుకుంటాం. ఆయనకి ఈ పరిస్థితి కల్పించిన వాళ్ళని కూడా వదిలిపెట్టము. సీఎం గారితో మాట్లాడి వాళ్ళకి కఠిన శిక్ష పడేలా చూస్తాము. ఇంతకీ అసలేం జరిగిందమ్మా? మీ హస్బెండ్కి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? చెప్పండి. చెప్పిస్తుందంటావు మమ్మీ? కొన్నిసార్లు ధైర్యం కన్నా భయమే ఎక్కువ పై చేయి సాధిస్తుందిరా దీపక్. ఎందుకంటే ధైర్యం కన్నా భయం బలమైంది కాబట్టి. చెప్పదు. చెప్పండి అమ్మా, చెరువు గట్టు మీద ఏం జరిగింది? ఆయన ఎవరు గాయపరిచారు? మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనక సీఎం గారు ఉన్నారు. చెప్పండి. చెప్పండమ్మా. మీ కోడలు కోమలి ఇదంతా చేసిందా, లేదా ఇంకెవరైనా చేశారా? చెప్పండమ్మా, ప్లీజ్ చెప్పండి. మాట్లాడరేంటి? ఇందాక చెప్పాలనుకున్నారు కదా, చెప్పండి. చెప్పండి ప్లీజ్. లేదు, నన్నేం అడగొద్దు ప్లీజ్. నన్నేం అడగొద్దు, నన్ను వదిలేయండి. చెప్పాను కదరా, అది నోరు తెరవదు. కోమని, ఇంకేం భయం లేదు. పద వెళ్దాం. పదరా. సరే అమ్మా, మీరు దేనికో భయపడుతున్నారని మాకు అర్థమైంది. మీకే అవసరం వచ్చినా మాకు కాల్ చేయండి. మర్చిపోవద్దు. పదరాజు, వెళ్దాం.